ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. మెమోరాండం ఉద్దేశం ఏంటంటే హెల్త్ శాఖలో అనపరెడ్డిపల్లి మండలము పూర్తిగా ఏజెన్సీ ప్రాంతము. అక్కడ రెండో ఏఎంగా సామినేని దుర్గా భవాని పనిచేస్తూ ఉన్నది. అది ఇలాంటి జిల్లా అధికారులు జారీ చేయకుండా, నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉద్యోగాన్ని భర్తీ చేయడం జరిగింది. అది తొలగించాలని ఇవాళ మేము అప్పీల్ చేసినాం కలెక్టర్ గారికి. దాంతోపాటు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా జతపరిచినాం. అయితే వాస్తవం ఏంటంటే భారత రాజ్యాంగమైన హక్కులు రిజర్వేషన్ కల్పించినప్పటికీ ఆ హక్కులను కాలరాసి అప్పుడు అధికారి డిఎంహెచ్ఓ కావాలనే ఏకపక్షంతో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, తీర్మానం కాపీ లేకుండా, లోటు లేకుండా డైరెక్ట్ పోస్ట్లో జాయిన్ చేసి అనపరెడ్డిపల్లిలో జాయిన్ చేసిన తర్వాత సుజాత్ నగర్ని డిప్రెషన్ మీద దుర్గా భవాని ఇవాళ ఉద్యోగం చేస్తూ ఉన్నది. అది తొలగించాలని, రద్దు చేయాలని కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ మెమోరాండం రూపంగా అనేక సమాచారం తీసుకున్న ఆ సమాచారాన్ని కూడా జతపరచడం జరిగింది. అది చర్యలు తీసుకోకపోతే పెద్ద ఆందోళనకి ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కూడా కలెక్టరేట్ దగ్గర ముట్టడి కూడా సిద్ధమవుతుంది. కాబట్టి అతి త్వరలో సమయము డిపార్ట్మెంట్కు మేమే ఆర్గనైజేషన్గా అవకాశం ఇస్తూ ఉన్నాం. చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఎలాంటి ఉధృతం చేస్తామో మేము ఈ డిపార్ట్మెంటు జిల్లా యంత్రాంగానికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఫ్యూచర్లో ఉద్యమాలు ఎలా ఉధృతం అవుతుందో కూడా తెలియపరుస్తూ ఉన్నాం.